మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది త్రాగు. మరోసారి అందరం కలిసి, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది త్రాగు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు, నువ్వు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపంలో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బెతావేనుకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. సింహాసనం అధిష్ఠించిన ప్రభువారు తన ఆత్మశక్తి చేత మనతో మాట్లాడునుగాక. ఈ నూతనమైనటువంటి మరో మాసంలో ప్రభు మనల్ని తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? ఆయన దయ, ఆయన కరుణ కటాక్షం, ప్రభు కలుగు చేసిన మేలు, ఆయన శ్రేష్టమైనటువంటి ఈవిగా మనల్ని సమకూర్చడమే. ఇప్పుడు అంటాడు ఈ హోషేయ గ్రంథకర్త వివరించేటప్పుడు 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలుని వేశ్యైతివి, అయినను యూదా ఆ పాపంలో పాలు పొందకపోవునుగాక. గిల్గానుకు పోవద్దు, బెతావేనుకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. ఇక్కడ అంటాడు సందర్భంలో, ఇశ్రాయేలు నీవు వేశ్యైతివి. ఈ హోషేయ గ్రంథకర్త వివరించేటప్పుడు ఆయన అంటాడు 10 గోత్రకర్తలను కలిపి ఇశ్రాయేలుగా పిలువబడినప్పుడు యూదా 2 గోత్రకర్తలుగా మిగిల్చబడ్డారు. వారు 2 కలిపి ఒక గోత్రకర్తంగా, ఈ బెన్యామీను మరి యూదా 2 కలిపి ఒకటిగాను, ఈ 10 గోత్రకర్తలు కలిపి ఒకటిగాను చేర్చబడుతూ వచ్చారు. ఇక్కడ అంటాడు ఇశ్రాయేలు నీవు వేశ్య అయితివి. ఇశ్రాయేలుని ఎందుకు ప్రత్యేకంగా ఆ పదాన్ని ఉపయోగించాడు అని అంటే, ఇశ్రాయేలుకి కలిగినటువంటి ప్రభావం, వారి జనాంగం, వారికి ఉన్నటువంటి బాహు, ఈ ప్రజల్లో ఉన్నటువంటి నిబంధన ఏంటంటే 12 గోత్రకర్తలు కలిపినటువంటి నిబంధన ఇశ్రాయేల్గా మార్చబడినప్పుడు వారిలో 2 భాగాలు, ఎఫ్రాయిము 10 గోత్రకర్తలు, 2 వచ్చి యూదా. ఈ ఎఫ్రాయిము అన్న పేరుకి నీరు గార్చబడ్డమే కాదు, అది దుఃఖపూరితము. ఈ హోషేయ గ్రంథం అంతా ఎఫ్రాయిం అనే పేరుని జ్ఞాపకం చేసినప్పుడు అవమానకరమైనటువంటి ఛాయలుగా ఉంటాయి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన నన్ను అడిగాడు, అయ్యో మా నాయన నా పేరు ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు, మరి నాకు ఇంత అవమానకరమైనది, ఏం చేయాలా? ఈ పేరుకి అర్థం నాకు తెలియక ఈ పేరు పెట్టారే, ఇది చాలా అవమానకరమే అని చాలా సిగ్గుతో ఉండిపోయాడు. ఎందుకు పెట్టాడు మా నాయనకి ఆ గ్రహింపు లేదా అని. తర్వాత నేను చెప్పాను, హోషేయ గ్రంథం చదువుకుంటే ఆ పేరుకు కలిగినటువంటి విమోచన విడుదల కలుగుతాయి, దాని గురించి నువ్వేం చింతపడక్కర్లేదంటే, తను అడిగిన వాళ్ళందరికీ ఇదే మాట చెప్పుకుంటూ వచ్చాడు. హోషేయ గ్రంథంలో నాకు విమోచన ఉంది, నాకు కలిగినటువంటిది. అంటే ఈ పదములో మన జ్ఞాపకం చేసుకోవాలంటే 10 గోత్రకర్తలు, 2 గోత్రకర్తలు కలిపి ఇశ్రాయేల్. అందుకే అంటాడు 41 యెషయా గ్రంథం కానీ, 42 కానీ, 43 కానీ, ఈ పదాల్లో ఎక్కువ యాకోబు, ఇశ్రాయేలు, ఈ పదాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏర్పరచబడినటువంటి పదం, ప్రత్యేకింపబడినటువంటి పదం. ఇప్పుడు వారిలో నుండి శ్వాసమైనటువంటి వారు 12 గోత్రకర్తలు. ఈ 12లో 2 వేరు, 10 వేరు. ఇప్పుడు ఎఫ్రాయిం కలిగినటువంటి ప్రజలలో జ్ఞాపకం చేసుకుంటే నా ఇశ్రాయేలీలు వేశ్యాయి అంటే 12 గోత్రకర్తలు. వీరిలో అంటాడు యోదాను మాత్రం ఆ పాపంలో పాలు పొందకపోవునుగాక అంటాడు. ఇశ్రాయేలు ఎందుకు పాపం చేశాడు? ఇశ్రాయేలు ఎందుకు శాపంగా మార్చబడ్డాడు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది అన్న ప్రభువే ఇప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడని అంటే, పాపము ఎవరిని పట్టింది? ఇశ్రాయేలులకు కలిగినటువంటి నష్టం ఏంటి? సంఖ్యాకాండం 35వ అధ్యాయం 2 వచనాలు. సంఖ్యాకాండము 35 2 వచనాలు, మొదటి 2.
ఆ, 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 ఆ. ఇప్- ఇప్పుడు అంటాడు, ఎరుకో యొద్ద యోర్దాను సమీపమైన మోయాబు మైదానములలో, ఎరుకో యొద్ద, ఈ పదములు మనం జ్ఞాపకం చేసుకుంటే కూడా ఎరుకో మైదానపు ప్రాకారములకు సరిగా ఉన్నటువంటి ఆ హాయిపురం కానీ, తర్వాత బెతావేను, ఈ క్రింది భాగంలో అంటారు గిల్గాలు. గిల్గాలు అని అంటే పొర్లుట. గడిచిన ప్రభు ఆరాధనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ గిల్గాలు సందర్భాన్ని. దాని గురించి 2-3 మాటలు చూసుకొని బెతావేనుకు పోదాం రండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 5:9. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా ఎక్కడ దొర్లించి వేశాను? నీ మీద కలిగినటువంటి నింద, నీ మీద కలిగినటువంటి అవమానం అది ఐగుప్తు వంటిది. ఐగుప్తులో ఏమున్నాయి? ఐగుప్తులో శాపము, శపితమైనది, దోషపూరితమైనది. ఐగుప్తు యొక్క సామ్రాజ్యపు యొక్క కోటల్లో జ్ఞాపకం చేసుకుంటే మోషేతో అంటాడు, మోషే నీ చేతిలో కర్ర ఉంది, ఆ కర్రను తీసుకొని పో, ఇది యెహోవా చేతి కర్ర, నువ్వు పట్టుకొని పో. మోషే ఈ కర్రను తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. అంటే ఈ పదములు జ్ఞాపకం చేసుకోవాలంటే మనం నిర్గమాకాండం 4వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా చదవండి. నిర్గమాకాండము 4వ అధ్యాయం. ఆ, 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 ఆ. ఆ. ఒక నిమిషం. 4వ అధ్యాయము 9 చదవండి. నిర్గమకాండం 4:9. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల తీసుకొని ఎండిన అప్పుడు ఆ, ఇప్పుడు 10వ వచనం చదవండి. ఆ, 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 ఆ. చాలండి. ఇక్కడ అంటాడు, ఏటి నీళ్లు తీసుకొని ఎండిన నేల మీద పోయవలను. అంటే ఇది ఒక సూచన. ఏటి నీళ్లు ప్రవహింపబడే ఆ నీటి ఊటల్లో నుండి కొంత తీసుకొని ఎక్కడ వేయాలా? ఎండిన ప్రదేశం. ఇప్పుడు ఇక్కడ కావాల్సినటువంటి సూచన, దీనికి ఏం కావాలా? రండి ఒకసారి అంటాడు కదా, 17వ వచనం. ఇదే అధ్యాయము 17వ వచనం. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ ఆ సూచన క్రియలు చేయవాలి. ఇక్కడ అంటాడు, సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే, ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయేవాళ్ళను, అప్పుడు ఆ పొడి నేల మీద రక్తమగును. రక్తము దేని జ్ఞాపకం చేస్తాయి? రక్తము ఒకని ప్రాణాధారముగా జ్ఞాపకం చేస్తాయి. ఏటిలో ఉన్నప్పుడు నీళ్ళవి దప్పిక తీర్చుకోవడానికి, ఫలభరితానికి, ఆశీర్వాదానికి. జ్ఞాపకం చేసుకుంటే ఏలియా అనే దైవజనునితో అంటాడు, నువ్వు ఎల్లు కేరేతు వాగు, అది ఏటి నీళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు కావాల్సింది ఏంటంటే దప్పిక తీరే వరకు దాన్ని తృప్తి చెందు. ఎప్పటి వరకు తృప్తి చెందాలా? ఆ నీరు విషముగా మార్చనంత వరకు నువ్వు ఉండాలి. అంటే ఏలియా కలిగినటువంటి నిబంధన ఏంటంటే,
కాకోలములు వస్తాయి, ఆహారం తెస్తాయి, సమకూర్చబడతాయి, నువ్వు భుజించు. మరి నీరు అదే ఏటి నీళ్ళు. ఆ ఏటి నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలో కెరీతి వాగు దగ్గర త్రాగుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు? ఎండిపోయే వరకు. ఎండిపోయే వరకు చివరికి వచ్చేసరికి ఏమవుతాయి? ఎండిపోయే సమయానికి చివరికి వచ్చేసరికి ఏమవుతాయి? నీరు భూమిలోకి ఇంకే కొంది ఆ పక్కన ఏమైతే నాచు, పాచి, దుర్వాసన, దోమలు, ఈగలు, పనికిమాలినమైనటువంటి అనారోగ్య పీడితమైన అన్ని దాంట్లో ఉంటాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు? సంపూర్ణమయ్యే వరకు త్రాగుతానే ఉండు. ఇప్పుడు శ్రమ ఎవరికి? ఏలియాక, ఏటి నీళ్ళక, దేవునిక, ఆహాబుక? ఎవరికి? ఆహాబుక, ఏటి నీళ్ళక, ఏలియాక, ఎవరికి? భూమి ఇంకిపోతా ఉన్నాయి, నీరు దుర్వాసన వస్తుంది, త్రాగాల్సిన పని ఎవరికి? ఏలియాకే. ఈ దినాన ప్రభు అంటాడు, ఆ ఏటి మీద ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చి పైకి వేస్తే రక్తముగా మారింది. ఈ దినాన త్రాగే ప్రతి నీటిలో నీ ఆత్మీయ స్థితిగతిని నువ్వు సరి చేయబడబడితే అది నీకు విషమో. జీవజల నదిని తాగమన్నాడు ప్రభు. అంటాడు, నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. నా రక్తమునికి అయోగ్యంగా పాలు పొందితే ఏమవుతాయి? విషమే. అందుకే బలహీనత, రోగము, నిద్రించుట ఇవన్నీ ఏటి నీళ్ళకి సాదృశ్యం. అంటే ఏటి నుండి బయటికి పారవేయబడినటువంటి రక్తము. ఒకని రక్తం ప్రాణధారం. రక్తంతో త్రాగువాడు ఏమవుతాడు? దోషము, దుఃఖకరము, మలినము. ఇప్పుడు ప్రభు అంటాడు, గిల్గాలు పొర్లే స్థలంలో నీవు ఉన్నావు. ఈ పొర్లే స్థలంలో నుండి నీవే విధంగా సమకూర్చబడుతున్నావు? ఇశ్రాయేలు పాపం గావించబడ్డాడు, వేశ్య అయిపోయాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్లో నుంచి యూదా జతపరచకుండా ఉంటున్నట్లు ప్రభు అంటున్నాడు, ఆ పాపము యూదాకి అంటకుండా ఉండాలా. అంటే ఈ త్వరితములో నీ సందర్భం ఏంది? రండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 30వ వచనం. ద్వితీయోపదేశకాండం 11:30. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 30వ వచనం. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు. ఎక్కడ? యోర్దానికి యువతల అంటలా, యోర్దానికి అవతల. మనకు కూడా ఏమవుతాయి? సూర్యుడు ఉదయించాల. ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. ఈ సందర్భాన్ని అంటాడు యోబు భక్తుడు కూడా. ఆయన సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే 25వ అధ్యాయము 26వ అధ్యాయంలో అంటాడు. ఆయన ఏమంటాడంటే, తూర్పున వెతికితే ఆయన దొరకలా, తిరిగి పడమర చూస్తే ఆయన కనిపించలా, ఉత్తర దిక్కు పోతే ఆయన లేడు, పడమర దిక్కు దక్షిణ దిక్కున తన హస్తమును చాపి ఆయన ఏం చూస్తున్నాడంటే చూస్తూ ఉన్నాడు అంటాడు. ఈ నిబంధన జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, తూర్పునేమో ఆయన పుట్టాడు, ఉదయించాడు, నీతి సూర్యుడు ఉదయించాడు. పుట్టినతను పుట్టినట్టే ఉన్నాడా? అస్తమించాడు. పడమర సంపాప్తం అయిపోయింది. గొల్గొతా కొండ మీద ఆయన కార్చిన ప్రశస్త నిబంధన రక్తము, విమోచన క్రయము, బలిత్యాగము సమాప్తం. ఇప్పుడు ఉత్తర దిక్కు మహారాజు పట్టణమైనటువంటి సియోనుకి ఆయన దగ్గర చూస్తే అక్కడ కనిపించట్లా. ఇప్పుడు ఎక్కడున్నారు? దక్షిణ దిక్కుకు. రండి ఒకసారి యోబు కావ్య గ్రంథము 23:8-9. 23:8-9 చదవండి. తూర్పు దిశకు వెళ్ళినను, పడమర దిశకు వెళ్ళినను కనబట్టలేదు. ఆయన పనులు జరిగించి ఉత్తర దిక్కు వెళ్ళాను, ఆయన నాకు కానబడలేదు. దక్షిణ దిక్కుకు ఆయన ముఖమును త్రిప్పుకొని ఉన్నాడు. ఎందుకు దక్షిణ దిక్కు? దక్షిణ దిక్కేంది? ఎత్తబడే సంఘము, గుంపు కూర్చబడిన సంఘము, ప్రభుని ఎదుర్కొనే సంఘము, పెండ్లి కుమార్తె స్వరం వినే సంఘము. ఆ సంఘమును గురించి ఆయన దక్షిణ దిక్కుకి. ఇప్పుడు అంటాడు, పొర్లి ప్రవహించాల్సినటువంటి నీటి ఊటలో, ఆ ప్రభావంలో ఈ యోర్దాను దగ్గర ఈ గిల్గాలు పొర్లుటల్లో నీరు గారెనో
అంటే ఇప్పుడు అంటాడు సందర్భాన్ని. రండి హోషేయ గ్రంథం 4:15కి. హోషేయ గ్రంథం 4:15. ఇశ్రాయేలు వేశ్య అయితివి. ఆ, ఆ, గిల్గాలకు పోవద్దు, బేతావేనుకు పోవద్దు. ఇప్పుడు బేతావేను అంటే దొర్లింపబడిన ఇల్లు, లేక పెరికి వేయబడిన ఇల్లు. పెరికి వేయబడిన ఇల్లు బేతావేను. ఈ బేతావేనుకి ఎందుకు? దీన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ యోర్దాను హాయి పట్టణాలను సమీపంగా జ్ఞాపకం చేసుకుంటే, ఈ బేతావేను హాయికి కలిగినటువంటి ఇమిడి ఉన్న దూరాన్ని జ్ఞాపకం చేస్తుంది. చాలా దగ్గర, సుమారు ఒక 10 కిలోమీటర్లు పరిధి లోపట ఈ బెతావేను అని అంటే పెరికి వేయబడతారు. హాయి పట్టణంలో కట్టడమే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దానిలో నుండి ఎరుకో సామ్రాజ్యాలు, వీటి నుంచి బెతావేను అంటే ఇవన్నీ శపితము గావించబడ్డాయి. యెహోషువ అంటాడు, మీరు ప్రవేశించేలో వాటిలన్నిటిలో వెండి యెహోవాకు ప్రతిష్ఠితము, అర్పణ ప్రతిష్ఠితము, దేవునిది దేవునికి, కైసారుకి సమర్పించుడి. ప్రభు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ బెతావేను దగ్గరకు వచ్చేసరికి దొర్లింపబడిన, పెరికి వేయబడిన గయ్యాలి ఇల్లు, కూల్చబడినటువంటి గృహము, కట్టబడినటువంటి ప్రాకారాలు, దీన్ని జ్ఞాపకం చేస్తున్న ఈ బెతావేను యొక్క అనుభవం ఏంటంటే, నీ సాక్ష్యాన్ని, నీ ఆత్మీయతను నువ్వు చెరిపి వేసుకుంటున్నావు. నీ రక్షణను నువ్వు కట్టుకోలేకపోతున్నావు. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ దేవునితో నువ్వు ఉండే సమయంలో నువ్వు పెరికి వేయబడినటువంటి మనసాక్షిని కలిగి ఉన్నావు. దీనివల్ల ఏమవుతుందంటే, నీ ఆత్మీయత, నీ విశ్వాసత పెరికి వేయబడుట. అంటే ప్రభు పదాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేనివానికి తీసివేయబడుతుంది. అది దేనికి? నష్టము. గ్రొంటలో తీసి పూడ్చిపెట్టినటువంటి నాణ్యమతో సంబంధం. అందుకే అంటాడు, రండి యెహోషువ గ్రంథం 7:2 యెహోషువ 7:2 తెలిసిన భాగమే, తీయండి. యెహోషువ గ్రంథం 7:2. ఎక్కడికి పంపించాడు? ఎరుకో నుండి వేగుల వారిని. ఎరుకో ఏంది? కోల్చబడిన ప్రాకారం. కోల్చబడిన ప్రాకారంలో ఇశ్రాయేలు కాల్బలం గావించబడిన వారిని వేగుల వారిగా నిర్మించి కొంతమందిని మీరెళ్ళి ఆ దేశమును చూసిరండి. ఎక్కడికి? బెతావేను మార్గంలో. బెతావేను అంటేనే శపితము, దొర్లింపబడినది, లేక పనికిరానిది, బీడు భూమి, పనికిరానివి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఇది సాగు చేసే భూమి, ఇది పనికొచ్చేది, ఇక్కడ ఏమైనా ఉపయోగకరమన్నా, ఈడ నీటి ఓటలు ఉంటాయి, ఈ జలం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. హైదరాబాద్లో మా సంఘం దగ్గర ఒక అతన్ని అడిగా. ఆయన ఏమన్నాడంటే, మీరు ఎలా కనిపెడతారు అని అంటే, నీటి కింద ఉండే నీటి ఓటలు భూమి కింద ఎలా కనిపెడతారంటే, ఆయన చెప్పిన సందర్భం ఏంటంటే, ఒక కొబ్బరికాయ పట్టుకొని పోతాం, దాన్ని పట్టుకొని చేతిలో పట్టుకొని వెళ్తే నీళ్ళు ఉన్న దగ్గర అది కిందకు పడిపోతుంది, అప్పుడు ఇక్కడ నీటి ఓటలు ఉన్నాయని మేము గుర్తిస్తాము అని అన్నారు. మరి ఇది నీకు ఎట్లా అంచనా అని అడిగితే ఆయన అంటాడు, మా పూర్వీకులు మాకు చెప్పినటువంటి విద్య ఇది, పూర్వీకులు చెప్పిన విద్య. అందుకే పెద్దలు ఏమంటారు? పెద్దల మాట, వాళ్ళు ఒక అనుభవంతో చెప్తారు కొన్ని పదాలు. ఇది మంచి, ఇది చెడు, ఇది ఇట్లా ఉండాలా, ఇది ఇట్లా ఉండకూడదు, ఈ పద్ధతి, ఈ అనుభవం, ఇది చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా భావిస్తాం, వాటిని గమనించాం. అంటే ఇవేమైపోతాయంటే దొరలింపబడినటువంటి, పెరికివేయబడినటువంటి ఇంటికి సాదృశ్యం అవుతాయి. అందుకే వీటిలో మనకి రక్షణకరమైనది కనిపించదు కానీ హానికరమైనది కనిపిస్తూ ఉంటాయి. రండి మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు 13:5. ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకై ఎవరు వచ్చారు? ఫిలిస్తీయులు.
ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి. ఒక ఇశ్రాయేలు కాల్బలం అంటే ఎవరు? బలసూచకమైన మందసం, బలము ధరించుకున్న ప్రజలు, దేవుని యొక్క ఆశ్రయం కలిగిన వారు, ఎర్ర సముద్రమును సైతం పాయలుగా చీల్చి వారిని తీసుకొని వస్తుంటే ఏకరాశి తత్వాన్ని చూచి శత్రు సమూహం చెడిశారు. ఎవరు వీరు? హివ్వీయులు. ఎవరు వీరు? యెబూసీయులు, ఫెర్జీయులు, గిర్గషీయులు, అనేకమైన కాల్బల కణాను 7 జాతులు కలిగినటువంటి కాల్బలము వణికిపోయారు. కారణం ఏందనంటే ఇశ్రాయేలు దేవుడు పరాక్రమవంతుడు, ఆయన బలవంతుడు. ఐగుప్తులో ఆయన చేసిన సూచక్రియలకి ఐగుప్తు ఫరోనే ఆ దినాల్లో ఈ ఐగుప్తును పరిపాలించే రామశిస్సు అనే ఆ రాజ్యరికం కలిగినటువంటి ప్రభుత్వం కలిగినటువంటి అధికారి, ఆయన రాజ్యం అంటే ఇరు దేశాలకి వణుకు, భయము. ఎందుకనంటే ఆయన ఏదైనా కానీ చేయగలం. అంటే ఐగుప్తుల వాళ్ళకి ఆ దినాల్లోనే ఇనప రథములలో ప్రాముఖ్యత వాళ్ళు గావించబడ్డారు. వారి ఇనుప రథం మధ్య ఇతరులు ఎవ్వరూ జయించలేరు. మీరు జ్ఞాపకం చేసుకుంటే 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం సారాంశంలో చివరి పదంలో అంటాడు, రాజ్య పరిపాలన పద్ధతులను చేసుకున్నదము రండి నిర్ణయించుకున్నటువంటి సౌలు తనతో పాటు కలిగిన వారు కలిసి ఒక నిబంధన చేశారు. ఏం నిబంధన? ఈ రాజ్య పద్ధతి, ఈ నిబంధన కలిగినప్పుడు వారి దగ్గర కట్టులు లేవు, కటారాలు లేవు. వాళ్ళ దగ్గర కలిగిందల్లా ఒకటే, ఈ కట్టెలతో చేసుకున్నటువంటి పదునువి, లేకపోతే ఆ యొక్క ఇనుముతో చేసుకున్నటువంటి పనిముట్లు, రాళ్లతో ఉన్నటువంటి పనిముట్లు. ఒక విధంగా చెప్పాలంటే భౌతికంగా మనకి భూమి మీద మొట్టమొదటి మానవుని యొక్క పద్ధతి ఏంటనంటే బైబిల్ ప్రకారంగా ఆదాము హవ్వ. కానీ లోకం చెప్పేది ఏంటంటే, సైంటిస్టులు వాళ్ళు చెప్పేది మొట్టమొదట మనిషి కోతి, కోతిలో నుండి వచ్చినటువంటి మనిషి, ఆ మనిషి వచ్చినటువంటి పనిముట్లు. ఏం పనిముట్లు? రాయిని రాసగా ఏమొస్తాయి? నిప్పు వచ్చి దానివల్ల పనిముట్లు తయారయ్యి, ఇది లోకబద్ధమైనటువంటి సైంటిఫిక్ బెనిఫిట్స్, ఇవి అర్థమయ్యే సహితంగా లోకం చెప్పేది. కానీ ప్రభు అంటాడు, నా పోలిక చొప్పున నా స్వారూప్యం కలిగినటువంటి జీవవాయువుని నరునిగా చేసి వారి నిర్మించి వారిలో నా జీవవాయువు ఊదాను, వారు నాకు బలమైన పనిముట్లు. ఇప్పుడు అంటాడు, నువ్వు బెతావేనుకు పోవద్దు. బెతావేను మార్గము ఫిలిస్తీన్ల యొక్క మార్గం. ఫిలిస్తీన్లు దండెట్టు వచ్చేటప్పుడు బెతావేను దొర్లింపబడింది కాదు, అది తృణీకరింపబడింది, పెరికివేయబడింది. పెరికివేయబడిన దాని గురించి నువ్వేం బాధపడతావు? నీ గుడారం ఏంది? నీ ఆత్మీయత ఏంది? నీ జీవితం ఏంది? నీ భయమల్లా ఒకటే, నేను పెరికివేయబడ్డాను, నన్ను తృణీకరించాను. నయోం అంటుంది, నన్ను మారా చేదు, ఎందుకంటే నేను పెరికివేయబడ్డాను. కారణం ఏందనంటే సమృద్ధి కలిగినటువంటి రొట్టెల ఇల్లు అయినటువంటి బెత్లెహేము కాదు నేనుంది. నేను ఇప్పుడు పోయింది ఎక్కడికంటే దొర్లింపబడ్డా, పెరికివేయబడ్డా. ఎక్కడ? మోయాబు. మోయాబులో ఏముంది? సంరక్షణలే. మోయాబులో ఏముంది? ఆపదలో అక్కరకు వచ్చేవారు లే. ఎందుకు? మోయాబు వేశ్య గృహముగా మార్చబడింది. అందుకే ఇశ్రాయేలు కాల్బలము చేర్చబడేటప్పుడు సంఖ్యాకాండం 31 సందర్భాల్లో కూడా అనేటప్పుడు ఆయన అంటాడు, ఈ బిలాము బాలాకుని యొక్క సంతోషపరచడానికి, దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీదకి రావడానికి, ఇశ్రాయేలు ప్రజలందరూ పాపము ద్వారా పెంపొందింపడానికి వారిని ఏం చేశారంటే మోయాబు రాండ్రులను తీసుకొచ్చి నాట్యానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈ దినాన విశ్వాసనావ తప్పిపోయేది కూడా ఏంటంటే, ఆత్మీయ జీవితంలో నీ వెళ్ళంగానే నీకు కనిపించేది ఏం పెట్టా? టీవీ పెట్టా, లేకపోతే లోకము, సోషల్, లేకపోతే నెట్వర్క్, మొబైల్, అన్నీ నీకు ఫోన్లోనే ఇమిడి ఉన్నవన్నటువంటి లోకం. అంటే నీవు దేవుని యొక్క స్థలము విడవగానే ఒక మోయాబు నీ కోసం ఉంది, ఒక మోయాబు నీ సన్నిధిలో ఉంది, ఒక మోయాబు నీ కుటుంబంలో తిరుగుతుంది, ఒక మోయాబు నీ బిడ్డలని, నీ జీవితాన్ని అదలాకుదలం చేస్తుంది. ప్రవాహము. ఎవరి ప్రవాహం ఇది? మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయం సారాంశంలో వివరించేటప్పుడు, వడిగా ప్రవహించు నీటి ఊట, విషంగ్రక్కు వంటి సర్పము,
వడిగా ప్రవాహంగా గుమ్మరిస్తే ఆ ప్రవాహం దెబ్బకి ఎప్పటికీ నువ్వు చేర్చబడినటువంటి గిల్గాలులో చేర్చబట్టల్లా. నీ మార్గము బెతావేను, బెతావేను. రండి మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 14:23. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. 14:23 మొదటి సమూయేలు. ఆ దినమున యెహోవా ఆ ఆ ఎవరు బదలికలు ఉండారు? యుద్ధములో ఇశ్రాయేలీలు బెతావేనుకు మార్గంలో వెళ్ళేటప్పుడు బదలిక చెందారు. బదలిక అంటే ఏంది? నీ శరీరాన్ని నీకు తెలియకుండా క్షీణింపజేయడం. బదలిక అంటే ఏంది? నీ ఆత్మీయతను నీ ప్రభు నుంచి దూరపరచడం. బదలిక అంటే ఏంది? నీ పిల్లలు నీ మాట వినకపోవడం. బదలిక అంటే ఏంది? నీ తల్లిదండ్రులు నీకు లోబడకపోవడం. బదలిక అంటే ఏంది? నీ సాక్ష్యము నువ్వు అంగీకరించకపోవడం. బదలిక అంటే ఏంది? నీ దేవునికి నీవు ఎదురు తన్నావు అని అర్థం. అంటే నీ దేవుడితో నిబంధన లేనప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల మధ్య, నీ ప్రజల మధ్య నీ సఖ్యత కుదరనప్పుడు బదలిక వచ్చింది. ఈ బదలకేంది? నీరసించుట, నీరసించుట. దేవుని మీద అలుగుడు. ఎందుకు దేవుని మీద అలుగుడు వచ్చాయి? దేవుడు మా కోరిక నెరవేర్చల. మా కోరిక నెరవేర్చనందుకు ఆయన మీద అలుగుడు వచ్చింది. బిలాం అంటాడు, నీకెందుకు అలుగుడు వచ్చింది అని అంటే, నా గాడిద నా మాట వింటలే. ఎందుకు వింటల్లా? దాన్ని కొట్టాను కాబట్టి మాట వింటల్లా. ఎందుకు? ఆ గాడిద అంటుంది, కొట్టబడ్డాను, విండబడ్డాను, మొత్తబడ్డాను, అయినా నేను నీ గాడిదనేగా, నిన్ను విడిచి నేను పోవటం లేదు కదా, నీ మార్గంలో నేను ఉన్నాను కదా, నన్నెందుకు? కారణం అని అంటుంది, బిలాము దృష్టి కనుమరుగు. లోకము దాన్ని ఆకర్షించింది. ఇప్పుడు అదే బిలాము 24 సంఖ్యాకాండం మొదటి 2 వచనాలు. సంఖ్యాకాండం 24 మొదటి 2 వచనాలు. సంఖ్యాకాండము 24 అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలును దీవించుటకు తెలుసుకున్నప్పుడు వెళ్ళక త్రిప్పుకొనెను. కన్నులెత్తి ఇశ్రాయేలు చూచినప్పుడు ఆయన మీదకి వచ్చాను. ఇట్లా నేను బేరు కుమారుడైన ఎవరి కన్నులు తెరిచింది? ఇశ్రాయేలును ఆశీర్వదించుట ప్రభుకి ఇష్టము, ఆయన అంగీకారము. ఈ తీర్మానం కలిగినప్పుడు ఆయన కన్నులు ఏమంటాడంటే, కన్నులు తెరిచిన వాని దైవోక్తి. అప్పటి వరకు ఏమనుకున్నాడు? నేను, నా ప్రజలు, నా జనాంగం, నా మార్గం, నేను చెప్పిందే వేదము, నా ఆలోచన, ఇవేవి కాదు. నువ్వు బెతావేనులో ఉన్నంత కాలం నేను 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 ఈ స్వార్థంలోనే కొట్టుకుపోతావు. నీ జీవితం సరిచేయబడదు. నువ్వు బెతావేనులో కాదు ఉండాల్సింది, గిల్గాలు మార్గంలోనూ ఉండాలా. గిల్గాలు యొక్క ప్రవహించు పొర్లించుట ఆ ప్రభావంలో నువ్వు ఉండాలా. అంటే ఇతరులు నీలో నుండి కలిగినటువంటి నీతిని సంపాదించుకొని ఆ నీటి ద్వారా వాళ్ళు పొంగుతారు. తల్లిదండ్రులు ఏమంటారు? సహవాసాలు కలిగి తిరుగుతూ ఉంటే, నువ్వు మా పిల్లోడితో తిరగద్దు, మా పిల్లవాడితో తిరిగితే చాలా అల్లరిగా మారుతున్నాడు, మా పిల్లవాడు మీ పిల్లవాడితో చేరి చెడిపోతున్నారు. తల్లిదండ్రులు చెప్పే పద్ధతి. లోకము దాని ఆశలు. ఆ మధ్యకాలంలో మా దగ్గర 2 పిల్లలు కొట్టుకున్నారు. 2 పిల్లలు కొట్టుకుంటే వాడు అల్లరోడి, వీడు అల్లరోడే. వాడు జేబు దొంగే, ఈడు జేబు దొంగే. ఇద్దరు కొట్లాటలో ముందుంటారు. ఇద్దరు అల్లరి చిల్లరోళ్ళే. ఇద్దరు ఇక వీళ్ళిద్దరు కొట్లాడుకున్న తర్వాత ఒకని తండ్రి వచ్చి అన్నాడు, వాళ్ళు బలవంతులు. ఇప్పుడు ఏమంటాడంటే వచ్చి, అయ్యో మీ కొడుకు మా కొడుకును కొట్టాడు, మీ వల్ల మేము చాలా హీనపరచబడుతున్నాం, మీ వల్ల మాకు దుఃఖం, మమ్మల్ని ప్రశాంతంగా భూమి మీద బతకనీయట్లేదు. మనుషుడు బ్రతికిస్తున్నాడా? జీవితం బ్రతికిస్తుందా? దేవుడు బ్రతికిస్తున్నాడా? మేము అడిగితే మా పిల్లల్ని మేము హాస్టల్లో పెట్టాము, ఇక్కడుంటే చెడిపోతున్నారు. ఏడికెళ్ళినా చెడిపోయేవాడు చెడిపోతాడుగా. చెడిపోవాలని ఉంటే ఏడైనా చెడిపోతాడు. భద్రపరిచేది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిలో. దేవునితో నువ్వు నిబంధన కలిగినప్పుడు దేవుని సన్నిధిలోనే. ఎవడైతే చెడిపోతాడు, వాడి వల్ల చెడిపోతున్నాడు అనుకున్నాడో
వాడు ప్రతి ఆదివారం మొన్న ఎగ్జామ్స్ జరిగినాయి 10వ తరగతి. ఆడు ప్రతిరోజు ఎగ్జామ్‌కి అక్కడ ఇక్కడ ఉన్నట్టు ఆల్టర్‌నేట్ డేట్ పెట్టలా. ఒక్కో ఎగ్జామ్‌కి 3 రోజులో, 4 రోజులో గ్యాప్ పెట్టాడు. అక్కడ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఈడు ప్రతిరోజు ఎగ్జామ్ అంటే పొద్దున్నే వస్తాడు. అన్నా, అన్నా ఇంకా అప్పటికి మేము ప్రార్థనలోనే ఉంటాం. ప్రార్థనలో ఉంటే ఇంకా సరే స్వరం వినిపిస్తుంది, ఏమనిద్ది, అదిగో వాడు వచ్చినట్టున్నాడు, ఎగ్జామ్ ఉన్నట్టుంది ఈరోజు అని. ఇక ప్రార్థన ఆపుకొని బయటికి వెళ్ళి ఏమిరా ఏం ఎగ్జామ్ అంటే హాల్ టికెట్ చేతిలో పెడతాడు. హాల్ టికెట్ చేతిలో పెట్టి ప్రార్థన చేయి, నేను ఎగ్జామ్కి వెళ్ళాలి. హాల్ టికెట్ నాకెందుకు, నేను ఇన్విజిలేటర్నా, స్క్వాడ్నా, ఏంది? హాల్ టికెట్ చేతిలో పెడతాడు. సరే, వారి విశ్వాసం, వారి భక్తి. మందిరానికి అడపదడప వస్తాడు, రెగ్యులర్గా రాడు. కానీ మందిరంలో ఈ పని అని అంటే చేయమంటే చేస్తాడు. కానీ వాడికి షరతులతో కూడిన పనిష్మెంట్ ఉంటాయి. ఆడు మందిరానికి వచ్చాడు, ప్రార్థన అని అన్నాడు. సరే, హాల్ టికెట్ ఇచ్చాడు, ప్రార్థన చేశా, పోరా అన్నాను. మొన్న రిజల్ట్ అంటే రిజల్ట్కి మార్నింగ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా ఎక్కడున్నావు అన్నా అని అంటే, ఏడో కాడ ఉన్నాను లేరా, చెప్పరా నీ బాధ అని అంటే, ఈరోజు రిజల్ట్స్ అన్నా, మంచిది, ప్రార్థన చేయనా ఒక మాట. సరే ప్రార్థన చేస్తా. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమందికి విశ్వాసం ఉంది? కొంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్పక్కర్లా, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే దేవుని దయ, మనుషుల దయ రెండుని ఇమిడి ఉంటే నీ సాక్షి జీవితం బాగుంటాయి, నీ నడిపింపు బాగుంటాయి, నీ వెలుగు బాగుంటాయి. నువ్వు బెతావేను కాదు, నువ్వు గిల్గాలులో ఉంటేనే నీ జీవితం ఆశీర్వదింపబడం. ఆడు మధ్యాహ్నం వస్తాయనా రిజల్ట్స్ అని అంటే, అరే నువ్వు ఆల్రెడీ పాస్ అయ్యవని దేవుడు డిక్లేర్ చేశాడు కదా, పో, ఎందుకు మళ్ళీ ఏడుస్తావు? అది కాదన్న, రిజల్ట్ వచ్చేవరకు కొంచెం గుండెగా ఎత్తుకోడు కదా, నీవు వస్తేలే ఫస్ట్ క్లాస్ పో అన్నాను. కరెక్ట్గా మధ్యాహ్నం ఫోన్ చేశాడు, ఏమిరా బిర్యానీ తింటున్నావు, ఏం తింటున్నావు అంటే, నా అక్కడికే పోతున్నా. ఎందుకు పోతున్నావు? పాస్ అయ్యాను, నువ్వు చెప్పినట్టు ఫస్ట్ క్లాస్. కారణం ఏంటంటే కక్ష చేతన మిషచేతన కాదు, దేవుని ఆత్మచేత సంరక్షింపబడితే దేవుడిచ్చే విజయం. అది నమ్ముట నీ వలన సాధ్యమైతే నమ్మువానికి. కారణం ఏందనంటే గొప్పతనం అని కాదు, దేవునికి నువ్వెంత విధేయత చూపిస్తున్నావు, ఇది ప్రాముఖ్యత. దేవునితో నువ్వెంత నిబంధన కలిగి ఉన్నావు, ఇది ప్రాముఖ్యత. దేవునితో నీ కుటుంబం ఎంత జీవించగలుగుతుంది, ఇది ప్రాముఖ్యత. కారణం ఏందనంటే, ప్రవ్వా మమ్మల్ని కట్టుము, ప్రవ్వా మమ్మల్ని దిద్దు, ప్రవ్వా మమ్మల్ని నడిపించు. ఈ పదాలు కనిపించట్లే ఈ జీవితాల్లో. ఎంతసేపటికి ప్రవ్వా మేము వెళ్తున్నాం. ఏడకపోతున్నా దేవుని తెలీదా? తప్పైన కుమారుడితో అంటాడు, రే నాయనా నువ్వు మంచిగా ఉండరా, ఇక్కడే ఉండు, నీ అన్నతో ఉండు, సంతోషంగా ఉండు, పాలు పొందు. ఆయన అంటాడు, లే, నా ఫ్రెండ్స్ అందరు పిలిచారు పత్తాలాడడానికి, పేకాటలాడడానికి, త్రాగుడికి, జూదాలకి, వ్యసనాలకి, లోకానికి, దుర్గంధానికి. ఇదే శరీరం, ఇదే లోకం, అదే సంతృప్తి. నా భాగం నాకు ఇస్తావా, చస్తావా? మొత్తాన్ని సరి తీసుకున్నట్టు పోయాడు. మనకు తెలుసు కదా, లూకాసు 15 వాటి సందర్భాలు జ్ఞాపకం చేస్తాం. వెళ్ళాడు, ఎక్కడికి పోయాడు? దుర్యాపారం చేయడానికి పోయాడు, దేశాంతరం పట్టుకొని పోయాడు. ఒక విధంగా మన భాషలో మనం చెప్పుకోవాలంటే దేశ దిమ్మర లెక్క తిరగడానికి పోయాడు. ఆ మధ్యకాలంలో నేను తరపిల్లో ఉన్నప్పుడు ఒక అతను ఉండే, సేవకుని కొడుకు. నేను అన్న ప్రార్థన చేసి, అరే నాయన, దేవుడిని ఎడలో ఒక ప్రత్యేకమైన గుర్తుంది, ఆయన పిలుపు ఉంది, నువ్వు సేవ చేయాలని అంటున్నాడు. నువ్వేంది ఇష్టం వచ్చినట్టు ఇట్లా అని అంటే, ఆయన అన్నాడు, పోవయా బాబు, నువ్వు మా నాయన సాగు కొట్టా, మా అమ్మ సాగు కొట్టా, చెప్పి 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 ఇదిగో నా చెవులు తుప్పు పట్టిపోయింది, మళ్ళీ నువ్వు కూడా మొదలు పెడతావా? లే, నేను విన్ను అన్నాడు. నేను అన్నా, నువ్వు మాట వినకపోతే ఆయన ఎట్లా వినేటట్టు చేస్తాడో తెలుసు. నువ్వు ఎవరైతే ఇష్టం అనుకుంటున్నావో వాళ్ళనే దూరం చేస్తాడు. సరిగా ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు అతను. 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక్కనే ప్రార్థన చేసుకుంటా ఉన్నా నా బెడ్ దగ్గర. సాయంకాలం సమయంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే వచ్చాడు, చైర్ తీసుకొని పక్కకి వేసుకున్నాడు. నేను ఎవరో వచ్చింది అని చెప్పి ఇటు చూసాడు. అయిపోయిందన్నా అని అంటే, చెప్పు అన్నాను. ఒకటే మాట, దేవుడు మాట వినకపోతే ప్రాణాలు తీసేస్తాడా? ఒకటే ఒక పదం. మా అమ్మని ప్రేమించా, మా నాయన్ని ప్రేమించా, ఇద్దరిని కరోనాలో తీసేశాడు. నేను అన్నా,
దేవుని మాట వినకపోతే కాదు, దేవుని మార్గం తప్పితే ఆయన తీసేస్తాడు. ఎవరిష్టం? నీకెవరిష్టమో ఆ ఇష్టం. ఎంత శ్రేష్టమో. తర్వాత ఒక నెల తర్వాత ఫోన్ చేశాడు, నేను పరిచర్యకు పోతున్నా అన్నాడు. 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, నేను సేవకు సమర్పించుకొని బెంగళూరు పోతున్నాను, ఇప్పుడు మళ్ళీ సేవ చేస్తున్నాను. అదే సమయంలో ఇంకొకడు ఉన్నాడు, అలా కూడా చెప్పాను, దేవుని పనిది. అట్లా నలుగురికి చెప్పాను. ఈ నలుగురిని చూసి ఎవడొచ్చినా అన్న సేవ చెప్తున్నాడని ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గర. ఆడు వచ్చి అంటాడు, అన్నా నేను కూడా సేవకి వెళ్తాను అంటే, లేదురా నాయన, నువ్వు దేశదిమ్మరవై తిరుగుతాను అంటే పో అన్న. దేశదిమ్మరవై ఏందన్నా ఆ మాట అన్నావు అని అన్నాడు. ఈ పిలిపి లేదు, ఏమీ లేదు, ఎగతాళిగా నువ్వేదో టైంపాస్కి తిరుగుతున్నావు, నువ్వు దేశదిమ్మర లెక్కన తిరగాల్సిందని. 6 సంవత్సరాలు. చివరికి ఇప్పటికి మొన్న కనిపించి హెబ్రోన్లో జేసీరావు గారు చనిపోయినప్పుడు, ఎలా ఉన్నావురా, బాగున్నావు అని అంటే, ఆ రోజు చెప్పావబ్బా నువ్వు దేశదిమ్మరని, ఈ రోజు తిరుగుతానే ఉన్నా, ఉద్యోగ సద్యోగంలే, ప్రార్థన చేయన్నా, నీకు దండం పెడతాను అంటున్నాడు. నేను అన్నా, నీ కలిగింది నువ్వు హోటల్ మేనేజ్మెంట్ ఆపుకొని వచ్చావు, ఓ తిరిగి మళ్ళీ అడికెళ్ళు. బెతావేనులో తిరగద్దు, నువ్వు తిరగాల్సిన మార్గం ఇది కాదు. నీ మార్గం ఎక్కడుంది? కట్టబడే ఇల్లు, నువ్వు నిలబడే ఇల్లు, నీ ప్రాకారం. ఆ గిల్గాల దగ్గరికి వెళ్ళు, ఏడేం పని అని అంటే, పోనీరు కదా, విడిచి పెట్టుకొని పో. పాపం నువ్వు ద్వేషిస్తే నీతి మధ్య నిన్ను అంత దగ్గరికి చేర్చుకుంటావు. భక్తిహీనత నువ్వు అంత అసహించుకుంటే నీ రక్షణ, నీ నిబంధన గిల్గాల్లో నిన్నట్టు ప్రవేశిస్తాయి. అంటే ఈ మార్గము నీ రక్షణ సునాదానానికి ఆరంభం. అందుకే అంటాడు, గిల్గాలకు పోవద్దు, బెతావేనుకు పోవద్దు, యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు. యెహోవా జీవముతోడు ఎందుకు ప్రమాణం చేస్తున్నావు? మాటకు ముందు యెహోవా జీవముతోడు, మాటకు వెనక యెహోవా జీవముతోడు. ఇశ్రాయేలుకు వచ్చినటువంటి కాల్బలం ఏంటంటే, మాట అవునంటే అవును, కాదంటే కాదు. విశ్వాస సమూహంలో మనకిచ్చిన వాగ్దానం కూడా మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన అంటాడు, సారెపతు విధవరాలు, అయ్యా యెహోవా జీవముతోడు ఏంది? పిండే పట్టెడే, నూనె కొంచెమే. అంటే ఈ విశ్వాసత ఏంది? నువ్వు కట్టబడినటువంటి నీ ప్రాకారంలో బెతావేనుకు నువ్వు ఎక్కడ చోటిచ్చావో గుర్తుంచుకో, నువ్వు కనిపెట్టు, దాన్ని ఛేదించు. అంతేగాని ఆ బెతావేను మార్గంలో ఉండి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను కరుణించంటే, కరుణ గల హస్తాన్ని కనుమరుగు. ఎందుకు? నువ్వు ఉన్నది బెతావేనులో. ఓ దైవజనుడు అన్నాడు ఒక వ్యక్తితో, అరే నాయనా, నీ వాక్యము, నీ రక్షణ మంచిది, నీ సాక్ష్యం మంచిది, ఇప్పుడిప్పుడే నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు బలపడుతున్నావు, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతాయంటే, ఆయన అంటాడు, లోకమందరికి వాక్యం చెప్తుంది, లోకమందరిని మారుస్తుంది, నేను పోయి ఎవరిని మారుస్తా? వ్యభిచారులను మారుస్తా. ప్రభు అంటాడు ఆ దైవజనుడితో, వాడిని పోవద్దని చెప్పు. వాడు తిరిగేది ఎక్కడ? వేశ్య సాంగత్యుల దగ్గరికి వెళ్ళి ఈడేంది చేసేది? పోవద్దు. పోయారు మొత్తానికి. పోయి ఇదిగో అని అంటే, రోజు చెప్తానే ఉన్నారు, వాళ్ళు చేసే పాపం వాళ్ళు చేస్తూ ఉన్నారు. నినివే పట్టణానికి రోజు వాక్కు వెళ్ళాలి, ఆడ జరుగుతూనే ఉంది. ఉదయం మొదలుకొని రాత్రి వరకు వారి పాప జీవితం. ఎప్పటికి పోవాలా? నేను పోను, నేను చెయ్యను, నేను సంధించను అంటాడు. నువ్వు బెతావేను మార్గంలో ఉండి నీ పాప భోగాలతో నీకేం పని? బెతావేనుకు నీకు సంబంధం ఏంది? నువ్వు విమోచింపబడినటువంటి హృదయంతో క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, ప్రత్యేకింపబడ్డావు. నీ గిల్గాలుగా కదా ఉండాల్సింది, ప్రవహించే గిల్గాల్లో కదా నీ ప్రభావం. వేశ్య సాంగత్యాలతో నీకేం పని? దుర్భాషలతో నీకేం పని? దొంగతనాలతో నీకేం పని? దుష్ట సాంగత్యం కలిగినటువంటి నడవడికలో నీకేం పని? నీ నడవడికల చేత, నీ లోకము చేత, నీ సాంగత్యం చేత నువ్వు నష్టపరుచుకున్నావు. అందుకే నీ దేవుని యొక్క కన్నులు నీకు తెరవబడలా, నీ దేవుని యొక్క కన్నులు నీ దగ్గర తెరవబడలా. అంటే కన్నులు తెరిచిన వాని దైవోక్తి ఎలా ఉంటుందంటే, నీ కన్నులు మూయబడ్డాయి కాబట్టి నీకు దైవోక్తి అందట్లా. కారణం ఏంటంటే, నువ్వు బెతావేను. ఏ బెతావేనులో ఉన్నావు? ఏ మార్గంలో ఉన్నావు? హాయి కానుకొని ఉన్నటువంటి పట్టణం హాయిపురం వారు అంటారు, అయ్యా ఇది రమ్యమైనది. ఆకానో ఏం చేసావు? రంగురంగుల సీనాలు వస్తాయి, ఎంతో చూడ చక్కగుంది, ఎంతో ముద్దుగుంది. అందుకే నేను చేసింది ఈ పనే. అంటే నీ ఆత్మీయతను చెరిపివేసేది ఏంటంటే, చాలా చిన్న పాపంగా కనిపిస్తాయి, దేవునికి లెక్కలేనిదిగా కనిపిస్తాయి. ఆ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల కిందట ఇదే రాజమండ్రి ప్రాంతం నుంచి ఒక ఆమె వచ్చింది, రైల్వే ఉద్యోగం.
వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మ ఉద్యోగం ఆమెకు పెట్టారు. ఆమె పెడితే ఆమె ఉంది వచ్చేది. నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. కాలేజ్కి వెళ్తూ ఇంటర్మీడియట్లో ఆడ పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు ఎస్టీడీ బూత్ జెరాక్స్ షాప్ దగ్గరికి వచ్చాను. ఆమె వచ్చేది, బ్యాగ్ గిడ పెట్టేది. అయ్యా బ్యాగ్ చూస్తామండి. అమ్మాయి మేము పోయేసి వస్తాం. ఏడబోతున్నారు? రైల్వే. సరే ఆడపోయారు. అటు చూసుకున్నారు, ఇటు చూసుకున్నారు. మొత్తం అయిపోయింది. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. సరిగా కూతురుకు ఉద్యోగం వచ్చింది. కూతురు చనిపోయింది. ఆమెకు పెట్టిన నెల రోజులకే ఆమె చనిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది? మనవరాలను పట్టుకొని తిరుగుతుంది. తిరిగి మొత్తానికి ఆమె జాబ్. ఆమె అంది, ఏం అక్క కనిపించలేదే అని అంటే, అక్క చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? దేవుడు అన్యాయం చేశానని చెప్తాడయ్యా? చెప్పలేడు కదా. అట్లానే ఆ మంది నేనేం చెప్పాలా? అప్పుడే కొత్తగా రక్షింపబడ్డా సుమారు ఒక 28 సంవత్సరాల కిందట. ఆమెకి ఏం చెప్పాలా అంటుంటే, ప్రభువా ఏం చెప్పాలా? ఆమె అంటుంది, ఏదో తెలియక చిన్న పొరపాటు నా వల్ల జరిగితే దానికే నా కూతురుని చంపేస్తాను. దేవుడు పాపాన్ని అసహించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి కాదు. లోతు అంటాడు, లోతుకు తెలియకే జరిగిన పాపాన్ని బహిరంగంగా బైబిల్లో రాపించాడు. ప్రేమించేవాడైతే, పాపాన్ని ప్రేమించేవాడైతే ఎందుకు రాపిస్తాడు? రాపిడు ఆయన. తన బిడ్డలు తప్పు చేసిన, దావీదు తప్పు చేసిన ఎందుకు రాపిచ్చాడు? పనిలేక రాపిచ్చాడా? ఇది తప్పు, ఇది మార్గము. ఎందుకు? మన కన్నులకు బాసిగ్గా ఉండడానికి, మనము త్రోవ తప్పకుండా, మనము బెతావేనులోనికి వెళ్లకుండా ఉండడానికి మనకు రాపిచ్చాడు. అంటే బెతావేనుని ప్రేమించాలా? బెతావేను మనకు అక్కర్లే. బెతావేను శాపం వలన మలినము, దోషము, క్రోధము, క్రూరత్వము, వేషధారణ, అవహేళన, లోకమైనటువంటి సాంగత్యము, దానివల్ల శరీర క్రియలు పెరుగుతాయి తప్ప ఆత్మీయ క్రియలు ఆర్పివేయబడతాయి. ఈ బెతావేనులో నీ మార్గం ఏంది? నిన్ను నడిపించేది ఏది? యెహోవా జీవముతోడు నేను బెతావేనులో ఉంటాను, యెహోవా జీవముతోడు అంటే ప్రభు అంటాడు, మరి పిచ్చివాడా, వెర్రిదానా, నీ పిచ్చి వల్ల, నీ వెర్రితనం వల్ల నీ లోకాన్ని నువ్వు స్నేహిస్తున్నావు, కానీ నా మార్గం ఇది కాదు. ప్రభు అన్నాడు. ఆయన అంటూ, నీ మార్గం ఏంది, నీ రాజ్యం ఏందంటే, ప్రభు అంటాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఎక్కడ? గురి యొద్దకు పరిగెత్తే పౌలు చెప్పే మాట ఏందనంటే, ఆ మహిమగల రాజ్యముకై పందెములో వేగిరముగా పరుగెత్తాలని, పరుగు కొనసాగించాలా. నువ్వు ఉన్నది బెతావేను మార్గం నీకు ఎలా ఉండాలంటే అంటి అంటున్నట్టు దాన్ని తాకకూడదు, దాన్ని దరి చేయకూడదు, కానీ దాని మీదే నడవాలి. కారణం ఏందనంటే, పాపము వలన వచ్చే జీతము, ఆ పాపమును అంటకుండా చేయాలంటే ఎట్లా? దైవజనులు భక్సింగ్ గారు ఆయన చిన్నతనంలో నెమలి కొంచెం ఒక బొమ్మ వేసుకున్నారు చేతి మీద. వేస్తే దాని గురించి దైవ మర్మాలనే పుస్తకంలో సంభాషణ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, నా చిన్నతనంలో ఈ నెమలి కొంచెం అనేది నేను వేసుకున్నాను, ఆ టాటో, ఆ పచ్చబొట్టు, మరి దీన్ని ఏమి సాదృశ్యం చెప్తుంది అని ఆ దైవజనుడు చెప్పేటప్పుడు, అంటే మీరందరూ వేసుకోమని కాదు, ఆ లేవికాండలో వివరంగా అన్నాడు, పచ్చబొట్లు గిచ్చబొట్లు ఏ బొట్లు వద్దు, చేయడానికే లేదు. ఆయన రక్షణ అనుభవం పొందకముందు లోకరీతిగా ఉన్నప్పుడు ఆ చిన్నతనంలో అందరూ వేసుకుంటుంటే దాని స్నేహితులతో పాటు ఆయన వేసుకున్నాడు. దాని గురించి చెప్పేటప్పుడు, ఈ నెమలంట నీటిలో వర్షం పడేటప్పుడు వర్షపు నీటితో నాట్యమాడుతుంది, కానీ తన కాళ్ళను చూసుకున్నప్పుడు చాలా అసహ్యపడిద్దంట. ఇదేంది బెతావేను లెక్కన ఉంది, ఇదేంది మురికిగా ఉంది, ఈ దుర్గంధం, నేను చూస్తే ఇంత సౌందర్యంగా ఉంటే నా కాళ్ళేంది ఇంత అపరిశుభ్రత. కారణం ఏంటంటే, ఉన్నది భూమి మీద మట్టి శరీరం మట్టి తగలకుండా ఎట్లా ఉంటుంది? అడుగులు స్థిరపరచబడాలన్నా కానీ, ఒక బండ మీద కట్టాలన్నా కానీ, నిలబడాలన్నా అంటే మట్టి మీద నుంచి బండ మీదకి రావాలి. ఇప్పుడు ఈ నెమలకు కూడా ఉండే తత్వాన్ని వివరించేటప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, మనము కూడా మన పరిశుద్ధతని ఈ లోక మాలిన్యమును అంతకుండా కాపాడుకోవాలి. అంటే ఈ పదమును జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చెప్పింది బెతావేను. ఇక్కడ అంటాడు సందర్భంలో,
యెహోవా జీవముతోడు ప్రమాణం చేయవద్దు, ప్రమాణం చేయవద్దు. రండి హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథం 10:5. హోషేయ గ్రంథం 10:5. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. ఆ, 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 ఆ. ఇప్పుడు అంటాడు షోమ్రోనులో ప్రభావం పోయింది. షోమ్రోన్లో ఏమైంది? ఏమైంది? ప్రభావం పోయింది. ప్రభావం ఎట్లా పోయింది? జ్ఞాపకం చేసుకుంటే ఇదే పదాన్ని 1 సమూయేలు 4లో అంటాడు. ఏమంటాడు? ఇశ్రాయేల్లో ప్రభావము పోయేను. అంటే ఇశ్రాయేలీలకు కావాల్సినటువంటి బలం ఏంటంటే, మందసం ఉంది చాలు, మా సాక్షి జీవితం బాగున్నా బాగోకపోయినా పర్లే. మనకు కూడా ఏమనుకుంటా అంటే బైబిల్ ఉంటే చాలు. ఎప్పటి వరకు? ఆదివారం వరకు. ఆదివారం తర్వాత ఎక్కడుందో మనకు సంబంధం లే, మనకు సంబంధం లే. అంటే దేవునితో మనకు ఉండాల్సిన కమ్యూనికేషన్ అక్కర్లే. మాకు సంబంధం ఏందనంటే దేవుని వాక్యము ఉందా లేదా. ఈ దినాల్లో శ్రమ గడియలు కలిగినటువంటి ఈ కాలంలో నీవు నీ దేవునితో పొర్లుచుంటున్నటువంటి గిల్గాలుగా నువ్వు మారకపోతే నువ్వు బెతావేనులో నుండే నశించిపోయే పరిస్థితులు. దుర్గంధం. ఈ బెతావేను శాపతము, శపితమైనటువంటి స్థలమునికి తీసుకువెళ్ళేది, విశాలమైన మార్గంలో సంచరింపజేసేది. ఈ బెతావేను నిన్ను హానికరమైనటువంటి జీవితంలోనికి నొక్కివేసేది, త్రొక్కివేసేది, సంహరించేది. అంటే ఊపిరి ఆడక. పండిత్ ధర్మప్రకాష్ గారు అని చెప్పి పంజాబ్ ప్రాంతంలో గొప్ప దైవజనుడు ఉండే. ఆయన దైవజనులు భక్సింగ్ గారు కన్నిటి ప్రార్థనతో ప్రార్థించినప్పుడు, ప్రభువా నా కొరకు మా సిక్కుల్లో కూడా రక్షణ కలిగించడానికి ఎవరినైనా అక్కడ లేపు, ఎక్కడ లేపు అంటే దేవుడు పట్టుకున్నాడు. ఆయన పుస్తకం ఉంటే చదవండి, పింగళి వెంకటరత్నం గారు దాని గురించి తెలుగులో అనువాదించారు. చాలా మంచిగా ఉంటాయి. మంచి దైవజనుడు. ఆయన చిన్నతనంలో ఆయన సాక్షి పుస్తకంలో ఉంది. ఆయన్ని తీసుకొని వెళ్ళి కలిగినటువంటి పంజాబ్ వారు ప్రేమించే సిక్కులకు కలిగినటువంటి మత తత్వం కలిగినటువంటి స్థలంలో నుండి కొంత ఒక కోనేరు లాంటిది పెద్దది స్థలం, చెరువు లెక్కన, అక్కడ పెద్ద నది ప్రాంత విధిగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడికి చాలామంది పోవడానికి భయపడతారు. సరే, ఇప్పుడు అక్కడ స్థలానికి వెళ్ళి ఈయన అన్నాడంట, ఒక పందెం కాశారంట స్నేహితులు. అక్కడికి పోయి ఈత కొట్టొస్తే ఇదిగో మేము ఇంత డబ్బులు ఇస్తాం పందెం వేస్తే, ధర్మప్రకాష్ గారు ఆ పందానికి నిలదొగ్గి వెళ్ళిపోయాడు. వెళ్ళి అప్పటికి చెప్పారంట చివరికి, అరే పందెం వద్దు, ఏమొద్దు, మా మాటను, మేము ఏదో సరదాగా చెప్పాం, ఆడ భయంకరమైనటువంటి ప్రాణాలు తీసే ముసళ్ళు ఉన్నాయి, 1, 2 కాదు, అది కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి, నువ్వు పోవద్దు అని బతిల్లాడారంట. అయినా కానీ నేను పందెం నెగ్గాల. ఏం చేయాలా? సిక్కు మతస్థుడు వెళ్ళాడు, ఆ నీటిలో దూకాడు. నీటిలో దూకి వెళ్ళంగానే చాలా ఘోరమైన ముసళ్ళు వచ్చేసి పట్టుకున్నాడు. సుమారు ఒక 2 ముసళ్ళేమో ఆయన్ని అటాక్ చేస్తే ఒక ముసలు ఆయన పట్టుకుంది. ఈయన అన్నాడు, జీవము కలిగినటువంటి దేవుడు ఈ కలిగినటువంటి ఈ దేవాలయం ముంగటున్నాను, నన్ను రక్షిస్తే బాగుందంటే ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకున్నటువంటి దూత వంటి వ్యక్తి వచ్చి ఆ ముసలి నోటిని ఇట్లా చీల్చి 2 భాగాలుగా చీల్చి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇది మరణకరమైనటువంటి ప్రదేశం, దీంట్లో నువ్వు ఉండకూడదని చెప్పి రెక్కలతో ఎగిరి ఆ మనిషిని తీసుకొచ్చి ఒడ్డును పడేసింది. ఆ దైవజనుడు ఆ పుస్తకంలో అంటాడు, ఆ దినాన నాకు రక్షణ అనుభవం లేని కాలములోనే, క్రీస్తు నేను తృణీకరించే కాలంలోనే తన మహాసైన్యం కలిగినటువంటి తన దూతని పంపించి నన్ను విడిపించెను అంటాడు ఆ దైవజనుడు. చాలా గొప్ప పరిచర్య చేశాడు ఆయన, ఈ దినాల్లో ప్రభువుకు నీకు నాకు ఉండాల్సిన సన్నిహిత్యం ఏంటంటే ఒక నిబంధన పలక ఉండాలి. మోషేతో అంటాడు, నీకు నిబంధన పలకలు ఇచ్చాను, ఏం చేసావు? ప్రభువా కిందకి తీసుకెళ్ళా. ఎక్కడ వేసావు? అదిగో వాళ్ళు బయలుని, వారు నిర్మించుకున్న దాన్ని ప్రేమిస్తూ ఉంటే దాని మీద ఈ పలకలు పగలగొట్టాను. నీకు అంత కోపం ఎందుకు వచ్చింది? అంత క్రోషం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏం చేయాలా? నీ చేతితో
2 రాతి పలకలు చేసుకొని పైకి ఎక్కి రావాలా. ఎక్కడికి ఎక్కి రావాలా? యెహోషువ ఒక భాగం వరకే. యెహోషువ కొంచెం పట్టుకోయా, బరువు మోయలేను అని చెప్పడానికి. ఆ పైకి వెళ్ళాలనంటే కష్టం. 2 భుజాలు పట్టుకొని సంకన పెట్టుకొని రెండిటిని తీసుకెళ్తే ప్రభు మళ్ళీ తన చేతితో రాయడం మొదలుపెట్టాడు. ఆ మధ్యకాలంలో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు పరిశోధనలో చూస్తే ఒక రాతి పలక, చిన్న రాయి వంటిది ఒకటి కనిపించింది. ఇది బహుశా సీనాయి మీద దేవుడు మాట్లాడి రాసినటువంటి పదము అని సైంటిఫిక్గా తీసి అది మ్యూజియంలో భద్రపరిచారు. అంటే ఆ పదములను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామని అంటే, నువ్వు బెతావేను మార్గంలో ఉన్నంత కాలం ప్రభు యొక్క మార్గాన్ని కనుమరుగవుతాయి. బెతావేనును విడిచి గిల్గాలులో ప్రవేశించు, ప్రభుతో ఒక నిబంధన చేయి, ప్రభు యొక్క మార్గమును కనుగొను, ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకో. నువ్వింకా ఆ బెతావేను యొక్క ఆలోచన కాదు. దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడు, ఎందుకు పుట్టించాడు, ఈ భూమి మీద నా పనేంది, నా కార్యం ఏంది, నా కుటుంబానికి ఉండే బాధ్యత ఏంది, నా బిడ్డల పనేంది, నా గురి ఏంది, బెతావేనా గిల్గాల. ఈ రెండేని ముందున్న మార్గాలు, నీ మార్గాలు. ఒకటి నాశనపురమా, ఒకటి విమోచన మార్గమా, విడుదల కలిగిన స్థలమా, లేకపోతే మృత్యువా? ఏది నీ మార్గం? రండి, 1 కొరింథీ 11:28 అందరు కలిసి చదువుదాం. 1 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలా. ఎక్కడున్నావు? 6 దినాలు నీ సొంతంగా నువ్వు తిరిగావు. ఎక్కడ తిరిగావు? ఎక్కడున్నావు? ఎక్కడ ఆలోచన ఉన్నావు? మా మందిరంలో ఒక పద్ధతి ఉండేది. ఒక ఆమె ఎలక్షన్లో పోటీ చేస్తామన్నా సర్పంచ్గా అని, అంత ముందున్న సేవకుడు తిట్టాడంట. ఎట్లా అంటే, మనము రాజ్యాధికారంకి పోయేదేంది, అది క్రమము కాదు, అవి కాదు అనేది తిట్టాడు. నేను తిట్టను అట్లా, నాకు నచ్చదు. ఎందుకంటే దేవుడు ఒకవేళ వారికి ఏం ప్రేరేపించాడో నాకైతే తెలియదు. నేనేం అడ్డుపడాలా? నేను చెప్పేది ఏంటంటే, దేవుని బిడ్డలు కూడా ఉండాలా నాయకత్వం కలిగిన దాంట్లో, వాటిల్లో పోరాడుతూ ఉండాలి. ఎందుకంటే మన నిమిత్తం కూడా వినిపించే స్వరం ఉండాలి కదా. కొంతమంది దైవజనులతో పాటు నేను ఏకీభవిస్తాను ఆ విషయంలో. ఎందుకంటే దేవుని బిడ్డలు లేక నోరు మోగిపోయింది. ఒక దినాన ఒక ఎమ్మెల్సీగా నిలబడిన ఒక వ్యక్తి అంటాడు ఒక రాష్ట్రంలో, ఏమయ్యా నీ గొంతెందుకు నీ పిల్ల, నువ్వు క్రైస్తవుల తరపున నిలబడి నువ్వు ఎమ్మెల్సీ గుండి ఎందుకు నిలబడలేనని అంటే, ఆయన అన్నాడు, మాకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మహామూర్ఖుడు. ఆయన పంతులకే వేదాలు ఎలా చెప్పాలని నేర్పిస్తాడు. మరి మేము మాట్లాడితే నాకున్న పదవి కూడా ఊడిద్ది. ఒక్క వ్యక్తికి ఉన్న భయం, అదే 10 మంది 20 మంది ఉంటే బలం. నా ఉద్దేశం ఏందనంటే, దేవుని బిడ్డలకు మేలుకరంగా ఉండడానికి ఉండొచ్చు, దాన్ని నేను తప్పు పట్టను. అది దైవికమైనది. దేవుడు అనుమతిస్తే వాళ్ళు పోవచ్చు, దేవుడు అనుమతించకపోతే ఇంకా చెప్పలేం. ఆమె ఏం చేసిందంటే పోటీలో పాల్గొంది. నాకెవరో చెప్పారు, ఆమె భయపడతా తల కిందకి వేసుకొని అట్టి ఇటు చూస్తుంది. నేను సరే, అక్కడ ఉండే 2 సర్పంచ్ వ్యక్తులు వచ్చారు. ఒకరు కరుడు కట్టినటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు ఒక పార్టీలోకి, ఒకళ్ళు ఇంకో పార్టీలోకి వచ్చారు. వాళ్ళు ఇరువురు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. నా ఇంతవరకు మేము చర్చి గుమ్మం దొక్కలే, ఇప్పటి వరకు రాలే, ఇదిగో ఇది పరిస్థితి, మీరు ప్రార్థన చేయండి, మేలు కలిగిద్దని చెప్పారు, మీరు మా గురించి ప్రార్థన చేస్తే బాగుంటాయి. ఆయన వచ్చాడు, నామినేషన్ వేసే ముందు ప్రార్థన చేయించుకుని పోయాడు. నేను అప్పటికి వేరే చోట పరిచయకు పోతున్నా, ఫోన్ చేసి పిలిస్తే మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు వెనక్కి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసిపోయాం. అయిపోయింది. ఇప్పుడు మన అక్క కూడా పోటీ చేస్తుందని విన్నాను అని అంటే, అవును తమ్మి అని. మంచిది, అక్క పోటీ చేస్తుంది, చాలా సంతోషం. అందరి గురించి ప్రార్థన చేయాలా, ఒక పార్టీ అని కాదు, ప్రభు తన సంకల్పంలో ఎవరు నిలబెట్టాలనుకుంటే వారు గెలిచేటట్టు ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన కోరారు, అందరి గురించి చేయండి. దేవుడు ఎవరు నిర్ణయిస్తా వాళ్ళు. అక్క నామినేషన్ వేసిన శుభ సందర్భంలో మందిరానికి 5 కుర్చీలు తీసుకొచ్చి ఇచ్చింది అడ్వాన్స్. సాయంత్రకాలం తీసుకొచ్చి పెట్టింది. నామినేషన్ వేసినందుకు, జస్ట్ వేసినందుకు 5 కుర్చీలు తీసుకొచ్చి పెట్టేసింది. వచ్చి తమ్మి నేను గెలుస్తానండి, విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు సాయం చేస్తాడు
ఆమంది ఈ ఎవడేస్తాడులే, నేను ఎప్పుడు గెలుస్తానే, ఏమో అని, ఏమో అన్నట్టే పోయింది. బైబిల్ ఏం చెప్తుంది? నమ్ముట నీ వలన విశ్వాసించాలి, నమ్మకం నీలో ఉండాలి. ఒక అన్యుడు వచ్చాడు సాష్టాంగపడ్డాడు కాళ్ళ మీద. నేనన్నా, ఏం మనిషిపోయా బాబు, నువ్వు పైకి లే, పక్కకి లే అంటే, పాస్టర్నా నేను గెలిచేటట్టు ప్రార్థన చేయి. అందరూ వచ్చారు, ప్రార్థన చేస్తే నీకు చేస్తా, కానీ ఒకటి విశ్వాసం వచ్చు. ఆయన విశ్వాసం ఉందన్నాడు, గెలిచాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో ఒక నిబంధన చేస్తే ఆ నిబంధనల కమిట్మెంట్లో ముందుకెళ్ళిపో. ఆ మంది నేను ఓడిపోవడం దేవుని చిత్తం, అది జరిగింది. దేవునింటికి కుర్చీలు రావడం ముఖ్యం, ఇది దేవుని చిత్తం అని నేను అన్న. మంచిదే, తప్పు కాదు. దేవునికి ఇవ్వాలంటే వెనకని చేయకూడదు. దేవునికి ఇట్లా అంటే ఇట్లా పెట్టి పడేయాలి. ఇట్లా పెడితే మనకు అట్లా దేవుడు ఎట్లా ఇస్తాడో తెలియదు. 4 తరాల అనుభవం, ఆశీర్వాదం అది. 1000 తరాల వరకు కరుణించే దేవుడు, 4 తరాల వరకు శాపము. అంటే దేవుని చెయ్యి కొరచయిందా? కాదు. ఆయన ఏం దాచుకోడు. ₹100 ఇచ్చావనుకో, నీ వెనకాల ₹10 పంపిస్తానే ఉంటాడు. అది నీ ద్వారా కావచ్చు, నీ పిల్లల ద్వారా కావచ్చు, నీ పిల్లల త్వరలో కావాలి. నా చిన్నతనంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, మా నాయన ఇచ్చే పాకెట్ మనీ చాలా ఎక్కువ. నా బాల్య దశలో చాలా అంత ప్రేమగా చూసుకుంటే, ఆయన నేను 5th స్టాండర్డ్లో ఉండేటప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలా? మా అమ్మ వారానికి ₹1 ఇచ్చేది. ₹1 ఆదివారం పూట ₹1 ఇస్తే ఆటాను కొనుక్కో, ₹1/2 కొనుక్కో, 50 పైసలు, 50 పైసలు కానుకే. ఒక్కోసారి అది కూడా తిన్న రోజులు ఉన్నాయి. ఏ రోజు కడుపుకి కొరత పెట్టాల, తిండికి తక్కువ చేయాల, బట్టకి లోతు చేయాల, ఏమీ చేయలే. ఇప్పటికీ ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎవరైనా పలానా వాళ్ళని కలిస్తే, మొన్న మధ్యలో మేము కొంతమంది దైవజనులు కలిసి ఉండి వేరే పని మీద, ఏ ఊర్రా బాబు అని అన్నాడు. ఫలానా. ఆహా అట్లనా, అక్కడెక్కడ, ఎవరి పిల్లలు? ఫలానా. అరే నువ్వు వాళ్ళ పిల్లలా? ఎట్లా ఉన్నావు? పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? మీ భార్య ఏది? ఇల్లేరి? ఆయన పక్కన వాళ్ళకి చెప్తున్నారు, ఇదిగో వీళ్ళ నాయన వీళ్ళమ్మ ఆ దినాల్లో మాకు సహకరించారు, మేము సేవ చేసే దినాల్లో, ఇదిగో వీళ్ళు మళ్ళీ సేవకు వచ్చారు, ఇన్ని సంవత్సరాలు మేము చేస్తున్న ప్రార్థన మాకు ఫలించింది అన్నారు. అంటే మనకి తెలియకుండానే మన ఆశీర్వాదము దేవుడు వేరే దిక్కు నుంచి ప్రార్థన మొదలుపెట్టాడు. అది సంపూర్ణం, అది గావించబట్ట. అది గ్రహింపు లేకపోతే నీ సాక్ష్య జీవితం వృధా, నీ సిలువ వృధా, నీ రక్షణ వృధా, నీ ఆత్మీయత వృధా, నీ నడిపింపు వృధా. కరుణించినటువంటి ప్రభు హస్తం కొరచ కాకుండా నువ్వు భద్రపరుచుకుంటే, అది గిల్గాలు ప్రవహించుట, పొర్లుట, ఆ గిల్గాలు యొక్క అనుభవాన్ని అన్ని నువ్వు త్రోసివేస్తే నువ్వు బెతావేను, త్రోసివేయబడ్డావు. సరి చేసుకో. ఇది ప్రభు శరీరం, ప్రభు రక్తం. వివేచించక పాలు పొందితే శిక్షా విధికి గురవుతావు. సరి చేయబడి నువ్వు పాలు పొందితే ప్రభుత్వ నిబంధన, నిత్యరాజ్యం కొరకే అర్హత. రండి మోకాళ్ళ మీద కొన్ని క్షణాలు మనల్ని మనం ప్రభు వైపు చూద్దాం. దిక్కులు చూడద్దు. కొన్ని క్షణాలు ప్రభు వైపు చూద్దాం. కొన్ని క్షణాలు. కొన్ని క్షణాలు మౌనంగా ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. ఎక్కడ నీరు గార్చబడ్డాం, ఎక్కడ అవమానపరచబడ్డాం, ఎక్కడ బెతావేనులో కూరుకుపోయాం, గిల్గాలను సమీపించట్లేదా? ప్రభు మనల్ని సంధిస్తూ వచ్చాడు. కొన్ని క్షణాలు మనల్ని మనం సరి చేసుకొని ప్రభు వైపు చూద్దాం. కొన్ని క్షణాలు.
కొన్ని క్షణాలు మౌనంగా మనల్ని మనం సరి చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రార్థనలో పాల్పొందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, నీకు ఎంతో స్తుతులు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సంగమ రంగంలోని తీసుకొచ్చారు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మా మధ్యకి మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును నా తండ్రి, నా జీవితంలో మీ నామానికి దుఃఖకరంగా ఆయాసకరంగా ఉన్నటువంటి బెతావీను మార్గములు అనేకములు, వాటిని మీరు వైదొలిగించడానికి క్రీస్తు యొక్క స్వరక్తం చేత నన్ను కొన్నారు, సంపాదించారు, విమోచించారు, విడుదల కలుగు చేశారు. ఇటు నిబంధన కలిగినటువంటి నీతో దినదినము నేను సరిచేయబట్టకు నన్ను మమ్మల్ని సమీపంగా నీ శరీర రక్తమాంసాల వద్దకు తీసుకుని వచ్చారు. అందును బట్టి నీకు వందనాలు. నా హృదయంలో పేరుకుపోయిన పాపమంతా ఒక సమాధిగా చేసి, పాప సమాధి నా హృదయంలో ఉండకుండానట్లు మీరే నన్ను నా తండ్రి క్షమించి, నా తండ్రి వాటిని కడిగి శుద్ధీకరించి ఆ పాప సమాధి నాలో ఉండకుండానట్లు నన్ను పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. నీ శరీరాన్ని నాకు అందించమని, యోగ్యమైన దిశగా పాల్పొంటూ కృప చూపించమని, దౌర్భాగ్యంలో మీ సన్నిధిలో శరణు పెడుతుండగా కృప చూపించమని, మా తండ్రి ప్రియరక్షణ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకాయ దీన్ని చేయడని చెప్పాను. దయచేసి ఎవరైతే ప్రభుత్వ నిబంధన కలిగి ఉన్నారో అటువారు కనబడలాగిన ప్రభు శరీరంలో పాలు పొందుటకు మీ కుడి చేతిని చూపించండి. మీ మధ్యలో ప్రభు శరీరం రాబడితే చిన్న ముక్క తీసుకొని ప్రక్క వారికి అందించండి. ఇంకా ఎవరి మధ్యకైనా ప్రభు శరీరం రానట్లయితే కనబడకు మీ కుడి చేతిని చూపించండి. వాసులైన సోదరులు ప్రభు శరీరాన్ని తీసుకొస్తారు. చిన్న మొక్క తీసుకొని ప్రక్క వారికి అందించు. మిగిలిన వారు అలానే ప్రార్థనలో ఉండాలి, దిక్కులు చూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా నా ప్రియ పరలోక తండ్రి, నీకు ఎంతో స్తుతులు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ శరీరంలో పాలు పొందుతూ కృప చూపించారు. అందరి బట్టి నీకు వందనాలు. ఆ హృదయంలో పేరుకుపోయిన పాపాన్నంతా ఒక సమాధిగా చేశారు. అందరి బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఆ పాప సమాధి మా హృదయంలో ఉండకుండానట్లు మీ స్వరక్తాన్ని కూడా నా తండ్రి ఆశీర్వదించి మాకు దయచేయండి, పవిత్రపరచండి. మమ్మల్ని కడిగి శుద్ధీకరించి యోగ్యమైన దిశగా నీ నామస్మరణలో గడపటకు సహాయపడమని, అభాగ్యులం నా తండ్రి నీ సన్నిధిలో ప్రాధేయపడుతుండగా నీ రక్త ద్వారాలతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, శుద్ధీకరించమని, కృపగల హస్తానికి అప్పచెప్తూ ఆశీర్వదించి మీ పాత్రను మాకు దయచేయమని, మా తండ్రి ప్రియరక్షణ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, పాత్ర నా రక్తంలోని క్రొత్త నిబంధన దీనిలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. దయచేసి ఎవరైతే ప్రభుత్వ నిబంధన కలిగి ఉన్నారో అటు వారు కనబడలాగున ప్రభు శరీరంలో పాలు పొందిన వారు మీ కుడి చేతిని చూపిస్తే ప్రభు పాత్ర రాబడితే చిన్న చుక్క తీసుకొని ప్రక్క వారికి అందించు. మిగిలిన వారు అలానే ప్రార్థనలో ఉన్నాయి.
కాఢిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కాఢిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. మహాప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఇచ్చిమైన నామం కొరకై మనసారగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. దేవా, నీ దాసుని ద్వారా విత్తబడిన నీ మాటల కొరకే వందనములు. ఓ మా తండ్రి, విత్తబడిన నీ మాటలు మరి గిల్లగాల నుంచి ప్రవహించి దొర్లించబడు కొరకాయ దేవా, నీ బిడ్డల సిద్ధపడట్లో చూపించండి. బేతావేను మార్గంలో నెమ్మది లేదని దేవా మేము వింటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. దేవా, మా కొరకై ఓ మా తండ్రి శిలువ మార్గాన్ని చూపించావు, మార్గంగా లోకానికి వచ్చావు. దేవా నీ కొందనాలు తండ్రి. దేవా, మిగల్చబడిన శరీర రక్తముల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, యోగ్యంగా కాకుండా యోగ్యమైన రీతిలో మరి పాలు పొందే భాగ్యం దేవా నాకును మాకును మరి అనుగ్రహించుకుంటూ వస్తూ వచ్చారు. ఇంకెవరైతే మా తన నిర్లక్ష్యంగా యోగ్యంగా పాలు పొందుతూ వచ్చారని క్షమించండి. ఇంకెవరైతే దేవా నీ బల్లకు దూరంగా ఉంటూ ఉన్నారో వారు రక్షించుకోండి, బల్ల దగ్గర చేర్చండి. అది చాలా విలువైన బల్లది. ఓ మాతను ఒక సాక్ష్యం కూడా వింటూ ఉన్నాం. దేవా, క్రీస్తులో విశ్వాసం ఉంచితే అంతా విజయమే, నమ్మకం ఉంచితే నమ్మకం లేనిడలా అంతా అపజయమే. ఓ మా తండ్రి, ఏదో బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చినంత మాత్రాన మా జీవితాలు స్థిరపడవు. దేవా, నీ మార్గంలో నడిచినప్పుడే ఓ మా తండ్రి నువ్వు మాతో ఉంటావు, మాకు ఆశ్రయం ఉంటాం. నిజమైన ఆలనాడు ఇశ్రాయేలు ప్రజలు మాకు మందస్సం ఉంది కదా అనుకున్నారు. మందస్సం ఉండగానే 34,000 మంది చచ్చేలా చేశావు. ప్రియమైన తండ్రి, వారి యొక్క అవిధేయత, వారి యొక్క అజ్ఞానము ఆ విధంగా ఉంటుంది. అలా మేము కూడా ఉండకుండా ప్రియమైన తండ్రి, మందస్సం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, ప్రభువు ఉంటాడు. నిజమైన నాడు ఒక భక్తుని సాక్ష్యము, ఆ ముసలిలు ఓ మా తండ్రి నీళ్ళలో పట్టుకున్నప్పుడు మరి 3 వెంటాడినప్పుడు ఏ విధంగా అద్భుతంగా దేవ విడిపించి బయటికి తీసుకొచ్చావో గొప్ప సాక్ష్యం కూడా వింటూ వచ్చాం. నిజమే ప్రభా, నీవు సింహములను నాగుపాములను త్రొక్కేదవు, కొదమ సింహల భుజంగములు అనద్రొక్కుతావు. ఆనాడు మరి దానియేలు సింహభవనంలో వేయబడినప్పుడు నోళ్ళు మోయించావు. ఎంత గొప్ప దేవుడు. దావీదు మరి సింహం ఎలుగుబంటి తనకు ఎదురైనప్పుడు దాన్ని చీల్చే శక్తిని అనుగ్రహించుకుంటూ వచ్చావు. ఇవన్నీ కథలు కాదు కానీ రియల్గా జరిగిన విషయాలే. ప్రియమైన తండ్రి, నిజమే వీరు కూడా క్రీస్తు యేసునందు మంచి సైనికుల వలె ఉండేటి కొరకాయ సిద్ధపరచమని కోర్చొస్తూ ఉంటున్నాం. సర్వలోకంలో ఉన్న వారిని రక్షించుకోండి దేవా, నీ బల్ల దగ్గర చేర్చండి, యుద్ధాలు మాన్పించండి. ప్రియమైన తండ్రి,